నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. నేను భూ ఆక్రమణలు చేశానని కొంతమంది నాపై ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా భూ ఆక్రమణలు చేసినట్టు నిరూపిస్తే ఆ భూములు వాళ్ళకే రాసిస్తానని సవాల్ విసిరారు. మా కుటుంబం పేరు మీద ఇప్పటి వరకు నేనున్న ఇల్లు తప్ప ఎక్కడా కూడా ఒక్క సెంటు భూమి కూడా లేదన్నారు. నేను ఆస్తులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ లక్ష్యంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు నేనున్న ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి కొనుగోలు చేశానని తెలిపారు. మా మీద కొంతమంది భూ ఆక్రమణ అన్నారు. ఎక్కడైనా ఒక అరసెంటు నా పేరుతో ఉన్నా, నేను ఆక్రమించున్నా, మీరు ఏం చెప్తే దానికి సిద్ధం, రిపోర్ట్ కూడా ఇవ్వండి, ఇబ్బందే లేదు. నా వైపు నుంచి కూడా ఎవరు చేసింటే కూడా వాళ్ళని కూడా వేసిపోయి ఎవరైనా లోపలికి చెప్తాను. అంతేగాని మేమేదో ఇక్కడ ఆక్రమించుకోవాలా, ఇక్కడేదో కోట్లు సంపాదించాలని ఒక ఉద్దేశాలు లేవు. ఒక అరసెంట్ కూడా నాకు ల్యాండ్ లేదు. నాకు ఉండేది ఒక ఇల్లు మాత్రమే వెంకటగిరిలో. ఈ ఇల్లు తప్పక ఏదో ఏమీ లేదు. కావాలంటే మీకు రాసిస్తాను. నా పేరుతో ఏమీ లేదు. మా ఫ్యామిలీ పేరుతో, మా ఆవిడ పేరు కానీ, నా పేరు కానీ, నా కూతురు పేరు కానీ, నా ముగ్గురు పేరుతో ఏమీ లేదు. ఇక్కడ అట్టేనంటే చెప్పండి, నేను అట్టే రాసి చేస్తాను. ఈరోజు నా గతంలో జరిగినటువంటి ప్రభుత్వం ఏదేదో తప్పులు చూపిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని మా మీద రుద్దేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. తమ అవినీతి అక్రమాల ఆపాలను ఎదుటివారిపై పెట్టడంలో జగన్ అనుభవం పీహెచ్డీ చేశారు. అయితే గత 5 ఏళ్ళు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్లు దోచుకుని ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలు ప్లాన్ వేశారు. అదేవిధంగా అందులో భాగంగానే చిత్తూరు జిల్లా మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం అంశంపై కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేశారు. అదేవిధంగా అందులో భాగంగా సెప్టెంబర్ 24 ఆఫ్రికాకు వెళ్ళేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును, 23వ తేదీన జోగి రమేష్ను ఇంటికి గెలిపించుకున్నారు. జనార్దన్ రావు, జోగి రమేష్ చిన్ననాటి స్నేహితులు రావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు ధరించారు. అయితే గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీలన్నింటినీ జగన్ గ్రూప్లో పెట్టుకుని జే బ్రాండ్లు మాత్రమే తయారు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో లక్షల మందికి అనారోగ్య పాలయ్యారు. అదేవిధంగా ముడుపుల సొమ్ముతో మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ వంటి దేశాల్లో వ్యాపారాలు భూములు కొనుగోలు చేసినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడిన వైసీపీ నేతల బండారం, మద్యం కుంభకోణంలో రికార్డు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఖాతాలో ఎండీగా పెద్దిరెడ్డి స్వర్ణలత, మిథున్ రెడ్డి తల్లి పేరుతో 5 కోట్లు జమ అయినట్టు సిట్ తేల్చింది. మద్యం తయారు చేసి అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఫుల్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు జగన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జోగి రమేష్ అనుచరులు. కాబట్టి వాళ్ళ మీద
ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలు పోతారు. సురక్ష యాప్ ఎవరైనా మద్యం కావాలని బాటిల్ కావాలని అక్కడికి వెళ్ళి కొనుక్కొని దాన్ని ఆ యాప్ని స్కాన్ చేస్తే అది మంచి మద్యమా డూప్లికేట్ మద్యమా తెలియదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిజాయితీగా మంచి ముందు ఇవ్వాలా ప్రజలకి, డూప్లికేట్ అమ్మకూడదనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా పెడుతున్నారు. అందరూ కూడా ఈ యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకొని తెలియకపోతే తెలుసుకొని ఆ తాగేటువంటి వాళ్ళు ఆడ పోయినప్పుడు ఆ యాప్ని అది క్లిక్ చేసి దాని ఫోటో తీస్తే దానిలో తేలిపోతుంది. కాబట్టి ఇది చూసి కొత్త యాప్ కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అందరూ కూడా వినియోగించుకోమని చెప్పని ఎవరైతే మద్యం తాగడం ఉంటారో అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పని కూడా మీడియా సోదరులు తెలియజేస్తాం. ఈ సైట్లో కూడా 15 సెంట్లో 40 అంకణాలు ఉంటే ప్రభుత్వానికి డబ్బు కట్టి తీసుకున్నాం. ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టి తర్వాత ఇల్లు కట్టాలి. నా సొంత స్థలాన్ని బయట వదిలేశాను. ఎందుకంటే వాస్తు ప్రకారం కావాలని రోడ్డు కూడా వదిలాము, ఆ పక్క రోడ్డు వదిలాము. కొంత స్థలం తీసుకున్నాం. ఆ స్థలానికి ప్రభుత్వానికి డబ్బు కట్టాలి. సురక్ష యాప్ అని పెట్టారు. ఈ సురక్ష యాప్ ఎవరైనా మద్యం కావాలని బాటిల్ కావాలని అక్కడికి వెళ్ళి కొనుక్కొని దాన్ని ఆ యాప్ని స్కాన్ చేస్తే అది మంచి మద్యమా డూప్లికేట్ మద్యమా తెలియదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిజాయితీగా మంచి ముందు ఇవ్వాలా ప్రజలకి, డూప్లికేట్ అమ్మకూడదనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా పెడుతున్నారు. అందరూ కూడా ఈ యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకొని తెలియకపోతే తెలుసుకొని ఆ తాగేటువంటి వాళ్ళు ఆడ పోయినప్పుడు ఆ యాప్ని మరి క్లిక్ చేసి దాని ఫోటో తీస్తే దానిలో తేలిపోతుంది. కాబట్టి ఇది చూసి కొత్త యాప్ కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అందరూ కూడా వినియోగించుకోమని చెప్పని ఎవరైతే మద్యం తాగడం ఉంటారో అందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పని కూడా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. పెట్టుబడులు పెట్టేవాళ్ళు గతంలో భయపడి వెళ్ళిపోయారు. జగన్ ప్రభుత్వంలో ఎవరిని కూడా రానియకుండా తరివేశాడు. ఈరోజు దానికోసం మనం బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి తద్వారా ట్యాక్స్లు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానికోసం ఈరోజు ఇద్దరు కూడా మరి తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు కానీ ఇద్దరు శాయశక్తులా వాళ్ళు ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి వ్యాపారస్తులతో మీటింగులు పెట్టి మరి మాట్లాడే వాళ్ళకి కళ్ళు ఉన్నాయా, కళ్ళు దొబ్బినాయా, మరి ఎందుకన్నా చెవుడు ఉందా, కళ్ళు కనిపించదని అడుగుతా ఉన్నా. ప్రతిరోజు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. అక్కడ పరిశ్రమలను పిలిచి క్లియర్గా మీటింగులు పెట్టారు. మీరు మా రాష్ట్రానికి రండి, మేము కోఆపరేట్ చేస్తాం, మీకు ఏం కావాలన్నా మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పి అన్ని దగ్గరలో అడుక్కుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఏమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు అన్ని బ్యాంకులు అప్పులే. ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బయట నుంచి మనం పరిశ్రమలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు శాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రధానమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా
లోకేష్ బాబు మాట్లాడుకొని మన రాష్ట్ర పరిస్థితి చెప్పుకొని మరి ఆయన ద్వారా కేంద్రం ద్వారా మరి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు మన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఆయన కూడా మనం అభినందించాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సైట్లో కూడా 15 సెంట్లో 40 అంకణాలు ఉంటే ప్రభుత్వానికి డబ్బు కట్టి తీసుకున్నాం. ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టి తర్వాత ఇల్లు కట్టాలి. స్థలాన్ని బయట వదిలేశాను, ఎందుకంటే వాస్తు ప్రకారం కావాలని రోడ్డు కూడా వదిలాం, ఆ పక్క రోడ్డుకు వదిలాము. కొంత స్థలం తీసుకున్నాం, ఆ స్థలానికి ప్రభుత్వానికి డబ్బు కట్టాలి. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి. ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్. ప్రతి సారీ కొనుగోలుపై 1+1 ఆఫర్. ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై 30 రూపాయలకి ఒక చీర. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై 50 రూపాయలకి ఒక చీర. కంచి పట్టు చీరలు, వెంకటగిరి పట్టు చీరలు, ధర్మవరం పట్టు, ఇక్కత్ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, డిజైనర్, బనారస్, సిల్క్, కాటన్, ఇక్కత్, సింథటిక్ చీరలు, పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం. అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్, లెహెంగాస్, గాగ్రాస్, కుర్తాస్, ప్లాజోస్, లెగ్గిన్స్, టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో. శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి. వివాహాది శుభకార్యములకు, పండగలకు, ఫంక్షన్లకు సరికొత్త స్టాక్, అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి.